ప్లాట్ మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించకపోతే కరెంటు, నీళ్లు నిలిపివేయొచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కేసు వివరాలు: పిటిషనర్ శ్రీకాంత్కు హైదరాబాద్లో సోమాజిగూడలో ఒక అపార్ట్మెంట్లో 2 ప్లాట్లు ఉన్నాయి. వాటిలో ఆయన బొలాండ్ ఇండస్ట్రీస్ నడుపుతున్నారు. వాహనాల పార్కింగ్, ఇతర అంశాలపై వివాదం కారణంగా ఆయన మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించడం నిలిపివేశారు. దానితో ఆ ప్లాట్లకు నీరు, విద్యుత్ సరఫరాను అపార్ట్మెంట్ అసోసియేషన్ నిలిపివేసింది. దీనిపై ఆయన హైకోర్టు ఆశ్రయించారు. అపార్ట్మెంట్లో బిల్డింగ్లో నివసించే ప్లాట్ యజమానులందరికీ నీరు, విద్యుత్ వంటి నిత్యావసరాలను సరఫరా చేయవలసిన బాధ్యత అసోసియేషన్పై ఉంది. సబ్ రూల్స్ ప్రకారం అసోసియేషన్కు చెల్లించవలసిన ఛార్జీలను చెల్లిస్తానని ప్లాట్ కొనే ముందు యజమాని అంగీకరిస్తారు. భవనాన్ని నిర్వహించడానికి అసోసియేషన్కు డబ్బు అవసరం. రావాల్సిన బకాయిలు వసూలు కోసం అసోసియేషన్కి ఎటువంటి అధికారాలు లేకపోతే మెయింటెనెన్స్ ఛార్జీలకు అర్థమే లేదు. అసోసియేషన్ కోరలేని పులిలా అవుతుంది. అందుకే 1987వ సంవత్సరం చట్టంలో సెక్షన్ 21ని చేర్చారు. దీని ప్రకారం విద్యుత్తును, ఇతర నిత్యావసరాలను నిలిపివేసే అధికారం, పరిమితం చేసి తగ్గించే అధికారం అసోసియేషన్ బోర్డు మేనేజరు లేదా మేనేజర్స్లకు ఉంటుంది అని ధర్మాసనం వివరించింది. అయితే అసోసియేషన్లకు అపరిమితమైన అధికారాన్ని ఈ సెక్షన్ 21 ఇవ్వదని, నిత్యావసరాలు నిలిపివేసే విషయంలో అసోసియేషన్ నిర్దేశిత ప్రక్రియను అనుసరించాలని, ప్లాట్ యజమానికి కనీసం 7 రోజులు నోటీసు ఇవ్వాలని పేర్కొంది. థ్యాంక్ యూ.